నర్సాపూర్ ప్రజలకి తెలియజేది ఏంటంటే ఈరోజు అడవిలో ఎక్కడైతే డంప్ యార్డ్ నిర్మాణానికి చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ స్వచ్ఛందంగా అంటే దానంతలు అదే వచ్చే వరద నీరు అడవిలోంచి వస్తుంది. ఇది ఎవరో తెచ్చిందో లేకపోతే ఎవరో పోసిందో ఎక్కడి నుంచి వచ్చేదే కాదు, అడవిలో పుట్టి మన నర్సాపూర్ చెరువులోకి వస్తుంది. ఇదంతా ఇక్కడ నుంచి నీళ్ళు ఎంత వస్తున్నాయంటే అసలు ఒక బోర్ వేసినా రావు, అట్లాంటి నీళ్లు ఈ టైంలో కూడా వస్తున్నాయంటే ఇంత మంచిగా వచ్చే వాటర్ని కూడా వీళ్ళెవ్వరు దీని ప్రత్యక్షంగా వచ్చి చూడలేక ఆఫీసర్లు వాళ్లకు అవగాహన లేక ఈ అడవిలో తీసుకొచ్చి పెట్టి ఈ డంప్ యార్డ్ను వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎంతవరకు న్యాయం అనేది ఈ ప్రజలందరూ కూడా నర్సాపూర్ కానీ చుట్టుపక్కల గుమ్మడిదల ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. పచ్చని అడవిలో తీసుకొచ్చి ఇట్లా నీరు సోర్స్ ఉండి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నట్టు వాటరు ఈ ఎండాకాలంలో కూడా పక్షులకు కానీ జంతువులకు కానీ ఎవరో బోర్ వేసే లేకపోతే ఏదో నీళ్లు పట్టి కూర్చోబెట్టుకోవడానికి కాకుండా మా న్యాచురల్గా అంటే ప్రకృతి తనంతలో తాను నిర్మించుకున్న వాటర్ ఇవన్నీ కూడా ఎన్నో పక్షులు, గోదలు, కోతులు, ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇవి అంటే వాటికి ఆహారం ఎవరు పోసి ఎవరు తెచ్చి పోయలేనంత మనం ఉన్నాయి ఇక్కడ. వాటికి నేచురల్గా దేవుడిచ్చిన వరం ఇది. అట్లాంటిది కూడా వాళ్ళు అవగాహన లేదు, వాళ్ళు చూడలేదు కనీసం వచ్చి ప్రత్యక్షంగా డంప్ యార్డ్ ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి, ఎలాంటి ప్లేస్లో నిర్మించాలి. పచ్చని అడవిలో తీసుకొచ్చి డంప్ యార్డ్ నిర్మిస్తే ఏముంటుంది, ఇట్లా వాటర్ వస్తున్నాయి, ఇంత మంచి సోర్స్ ఉంది, ఏడోది ఎక్కడ పంటలు పండని ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ డంప్ యార్డ్ నిర్మిస్తే అది ఆ పంటలు పండ భూమి పనికిరాదు కాబట్టి అక్కడ నిర్మిస్తే ఏమైనా బాగుంటుంది. కానీ ఇక్కడ పచ్చని పంట పొలాలు ఉన్నాయి, మంచి వాటర్ సోర్స్ ఉంది. ఈ అడవి ప్రాంతం ఈ ఇండస్ట్రియల్కి ఎంతో పెద్ద ఇండస్ట్రియల్ ఇది. అటువంటి ఇండస్ట్రియల్ని కూడా మాకు పొల్యూషన్ నుంచి కాపాడుతున్న అడవిని వీళ్ళు నరికేసి డంప్ యార్డ్ చేసి మరీ దుర్మార్గంగా చేసి ఉన్న చుట్టుపక్కల గ్రామాలకి విషవాయువును చిందించేలాగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి వీటన్నిటిని మానుకోవాలని మేము చెప్తున్నాం. ముఖ్యంగా నర్సాపూర్ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి మీరందరూ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మేము చూసి చెప్పడం కాకుండా మీరు కూడా మాకంటే ఎంతోమంది ఉన్నారు అడవి గురించి అవగాహన ఉన్నోళ్ళు, కాబట్టి మీరు కూడా గమనించి దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. జై జవాన్, జై కిసాన్.